సో హాయ్ అందరికీ. సో మనము ఈరోజు అనేది ఇంగ్లీష్ లెసన్ 1 రీడింగ్ ఏ ద టాటర్డ్ బ్లాంకెట్ అని చెప్పేసి ఒక లెసన్ని నేర్చుకోబోతున్నాము. సో లెసన్ ఏంటంటే ఒక మదర్ వాళ్ళ సన్ అనేది ఢిల్లీలో ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీతోని ఆయన సన్ అనేది ఢిల్లీలో ఆయన ఫ్యామిలీతో ఉంటాడు. వాళ్ళ కూతురు అనేది విడో అంటే హస్బెండ్ ఎవరైతే చనిపోతారో ఆ పర్సన్ని విడో అంటారు. ఇదిగోండి తిను అమ్మ, కూతురు, సన్. అయితే ఇతను ఏంటి చాలా రోజుల తర్వాత వచ్చాడనమాట. ఏంటి ఇతనికి అదే ఊర్లో ఒక ఆఫీస్ పని పడితే అది వచ్చి అమ్మని కూడా కలుద్దామని చెప్పేసి వచ్చాడనమాట. ఈమె పేరేమో కమల అనమాట. అయితే ఇది వాళ్ళు గుర్తుపట్టలేదన్నమాట. వాళ్ళ సన్ వచ్చింది. అయితే కమల మెల్లగా లేచి వెళ్తుంది. ఎవరు ఇతను అని చెప్పేసి అన్నట్టు కొంచెం డౌట్గా చూస్తుంది. అయితే తను ఏం చూసిందంటే ఒక మిడిల్ ఏజ్ మ్యాన్ వాళ్ళ గేట్ నుంచి వస్తున్నాడనమాట. అతని పేరే గోపి. కమల ఇంకా గోపి బ్రదర్ అండ్ సిస్టర్స్ అనమాట. కమల ఉండేసి అనింది, "హో గోపి, నువ్వేనా? ఎందుకు ఇంత సడన్గా వచ్చావు?" అని చెప్పేసి వాళ్ళ మదర్ వరండా నుంచి ఏమంటుంది, "కమల ఎవరు అది?" అని చెప్పేసి అడిగింది. అయితే గోపి అనేది ఒక తిరువనంతపురం అనమాట. అది కేరళ తిరువనంతపురం కాబట్టి కేరళలో తనకి ఒక మీటింగ్ పడితే అతను తిరువనంతపురంకి వచ్చాడంట. వస్తే అట్లనే అక్కడే కదా హోమ్ అని చెప్పేసి వచ్చాడంట. అయితే వాళ్ళ మదర్ అనేది గోపిని చూసి చాలా భయపడిపోయింది. "ఎవరు నువ్వు? నీ పేరేంటి? మీ అమ్మ ఎక్కడా?" అని చెప్పేసి అడుగుతూ ఇట్లా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూ ఉంది. అండ్ ఇక్కడ వాళ్ళ అమ్మ ఎందుకు అలా వేసిందంటే తనకు అనేది మెమరీ ఇష్యూ ఉంది. తనకి ఏమీ గుర్తుకుండదు అనమాట. అయితే అమ్మ వచ్చేసి అడిగింది, "గోపి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు?" అని చెప్పేసి అమ్మ అడిగితే గోపి ఉండేసి ఏమని చెప్పాడు, "నేను ఢిల్లీ నుంచి వచ్చాను అని గోపి అన్నాడు. అప్పుడు అమ్మ ఉండి ఏమనింది, "ఓ, నా కొడుకు కూడా ఢిల్లీలోనే ఉంటాడు. అతనికి నీకు తెలుసా అంటే గోపి ఉండి, "అవును, నాకు తెలుసు మీ కొడుకు" అని అన్నాడు. అలా నాకు తెలుసు మీ కొడుకు అంటే అమ్మ ఉండేసి ఏమడిగింది, "ఓకే, తనకి చెప్తావు ఒక రెడ్ కలర్ బ్లాంకెట్ పంపమని. తను ఇంతకుముందు మద్రాసులో చదువుకునేటప్పుడు నాకు పంపాడు. ఇప్పటికీ తను లెటర్స్ రాస్తారు నాకు" అని చెప్పేసి చెప్తుంది. అయితే ఇక్కడ ఏంటి, గోపియే అమ్మ వాళ్ళ కొడుకు కాబట్టి వాళ్ళ అమ్మ అనేది మర్చిపోయింది నా కొడుకు అని చెప్పేసి గుర్తుపట్టలేకపోయింది. తనకి అనేది అమ్మకు అనేది మెమొరీ లాస్ ఉంది. కాబట్టి ఏంటి, గోపి రెగ్యులర్గా అసలు లెటర్స్ రాయడం లేదు. మళ్ళీ వాళ్ళ అమ్మ బాధపడుతుందని చెప్పేసి కమలానే లెటర్స్ గోపి రాసినట్టు లెటర్స్ రాసి అమ్మకి అనేది ఇస్తుంది. అయితే అమ్మ అనేది అడుగుతుంది, "నీకు మా గోపి సన్ తెలుసా?" అంటే అతను అనేది గవర్నమెంట్ ఆఫీసర్, కేసరి యోగం. అతనికి అనేది కేసరి యోగం అనేసి ఒకటి ఉంటుంది. అయితే హీరోస్ 2500 రూపీస్ అంటే ఇది బుక్ పబ్లిష్ అయ్యి చాలా 15 years to 20 years బ్యాక్ అయింది కాబట్టి 2500 రూపీస్ వస్తుంది తనకి అని చెప్పేసి అమ్మ చెప్తుంది వాళ్ళ కొడుకు గురించి అలా గొప్పగా. అయితే గోపి ఉండి అన్నాడు, "అవును, నాకు తెలుసు" అని అంటే ఏమనింది అమ్మ ఉండేసి ఏమనింది, అయితే అతనికి చెప్తావా నాకు ఒక బ్లాంకెట్ పంపమని. రోజు పొద్దున్నే కోల్డ్ మిస్ట్ అంటే మంచు అన్నమాట. అండ్ కేసరి యోగం అనేది వెల్ సెటిల్డ్ ఇన్ మలయాళం.
అయితే కోల్డ్ మిస్ట్ ఉంటుంది. ఒకవేళ నాకనేది ఆ కోల్డ్ పట్టుకుంటే నాకనేది జలుబు చేస్తే నాకనేది అది ఎప్పటికీ వదలదు. అందుకే ఒక బ్లాంకెట్ పంపమని చెప్పు, ఒక రెడ్ కలర్‌ది నాకు అని చెప్పేసి చెప్తుంది. నాకు ఒక బ్లాంకెట్ ఉంది. కానీ ఏంటి, నా కొడుకు గోపి మద్రాసులో చదువుకునేటప్పుడు తీసుకొచ్చాడు. కానీ అది ఇప్పుడు మొత్తం టాండ్ అయిపోతుంది. టాండ్ అంటే ఇట్లా టాటర్డ్ నౌ ఫర్ జస్ట్ నాటెడ్ యన్ అంటే ఇట్లా మొత్తం చుట్టుకొని పోగులు వస్తుంది కదా, దాన్ని టాండ్ అంటారు. అయితే మర్చిపోకు ప్లీజ్ అమ్మ అంటుంది. అది మర్చిపోకు ప్లీజ్ పంపించమను, ప్లీజ్ మీ అమ్మ అనుకొని పంపించమను అని చెప్పేసి అంటుంది. అయితే సరే నేను వెళ్ళి ఇంకా కొంచెం పడుకుంటాను, నేను చాలాసేపటి నుంచి ఆర్మ్ చైర్లోనే కూర్చున్నాను, నాకు అనేది నెక్ పెయిన్ ఉంది, నాకు వస్తుంది ఎక్కువసేపు కూర్చుంటే అని చెప్పేసి అన్నాడు. అయితే గోపి సిస్టర్ కమల అనేది అమ్మని బెడ్ మీద వేసి వరండాలోకి వచ్చింది. అయితే కమల ఉండేసి అడుగుతుంది, నువ్వు నిజంగా అమ్మని చూడ్డానికే వచ్చావా, నమ్మచ్చా నేను నిన్ను అని చెప్పేసి అడుగుతుంది. ఎందుకు అలా అడుగుతుందంటే ఫ్రమ్ పాస్ట్ 5 years నుంచి తన మదర్ గురించి తన సిస్టర్ గురించి అసలు ఏం పట్టించుకోవట్లేదన్నమాట గోపి. అందుకని చెప్పేసి అడుగుతూ ఉంది. అయితే గోపీలో ఆన్సర్ ఇచ్చాడు, ఢిల్లీ అనేది చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్ పెడితే కానీ అక్కడ నేను బ్రతకలేను. ఇంకా నాకు 4 children ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు. నేను వాళ్ళకి ఓన్లీ నా శాలరీతోనే నేను వాళ్ళకి అన్ని ఖర్చులు చూసుకోవాలి, ఇంకా నా స్టేటస్ని కూడా ఉంచుకోవాలి అని చెప్పేసి అన్నాడు. నాకు అనేది చాలా ప్రాబ్లం అవుతుంది, అందుకే ఫ్యామిలీ ప్రాపర్టీని మనము షేర్ చేసుకుని నా ప్రాపర్టీ నేను సెల్ చేసుకుంటాను, అమ్ముకొని నేను వెళ్తాను, ఇంకా ఇయర్లీ వన్స్ నేను వస్తాను అని గోపి అన్నాడు. అట్లా గోపి అంటే కమల ఉండేసి ఏమంటుంది, నువ్వు వస్తావా, నమ్మచ్చా, ఫ్యామిలీ ప్రాపర్టీ కోసం నువ్వు ఇప్పుడు వచ్చినట్టున్నావు, లేదు నేను ఒప్పుకోను, నాకు పిల్లలు ఉన్నారు అని చెప్పేసి తను ఒప్పుకోలేదు. అయితే గోపి ఏమంటున్నాడు, లేదు నాకు టైం వచ్చినప్పుడు, నాకు టైం దొరికినప్పుడు నేను వస్తాను అని చెప్పేసి గోపి అంటే కమల అంటుంది, నీ టైమా అని చెప్పేసి ఇరిటేషన్ ఫేస్తో అన్నది. అయితే 5 years కంటే ఎక్కువ టైం తీసుకుంది ఏంటి, గోపి అనేది తిరువనంతపురంకి అంటే వాళ్ళ అమ్మని చూడడానికి రావడానికి. వాళ్ళ అమ్మ అనేది ఇప్పుడు 83 years. అతను మళ్ళీ వచ్చే వరకు వాళ్ళ అమ్మ ఉంటుందో లేదో తెలియదు, కాబట్టి తను సెల్ చేయడానికి ఒప్పుకోలేదు. అయితే తను గోపి ఉండేసి అంటున్నాడు, కానీ అమ్మ నన్ను గుర్తుపట్టలేదు కదా అని చెప్పేసి చిన్న స్మైల్ ఇచ్చాడు. ఇస్తే కమల ఏమంటుంది, నువ్వు అసలు అమ్మని గుర్తుపట్టావా అని చెప్పేసి అంటుందన్నమాట. ఇది వచ్చేసి దిస్ స్టోరీ ఈజ్ రిటన్ బై కమలా దాస్ మాధవి కుట్టి, ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ మలయాళం బై KM షరీఫ్. అంటే ఈ స్టోరీ మలయాళంలో ఉంది, అందుకే కేసరి యోగం వచ్చింది. కేసరి యోగం అంటే వెల్ సెటిల్డ్ ఇన్ మలయాళం. ఇది అనేది మలయాళం నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇంకా ఈ స్టోరీని మలయాళంలో రాసింది ఎవరు, కమలా దాస్ మాధవి కుట్టి. సో ఇక్కడ వచ్చేసి మీనింగ్స్ ఉన్నాయి. సో ఈ మీనింగ్స్, ఈ గ్లాసరీస్ అని నేర్చుకోండి. అబౌట్ ద అథారిటీ అంటే కమలా దాస్ గురించి ఇక్కడ అది నేర్చుకోవడమే. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్, ఇప్పుడే కదా మీరు లెసన్ విన్నారు, లెసన్ని బట్టి ఈ క్వశ్చన్స్ వెంటనే చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ట్రై టు ఆన్సర్